అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. మీరందరూ బాగున్నారు కదా? మనము నెహెమ్యా గ్రంథం నుంచి ధ్యానం చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా నెహెమ్యా 13వ అధ్యాయము 15వ వచనం నుంచి చివరి వరకు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి 15, 16 చదువుకొని వాక్యంలోకి వెళ్దాం. ఆ దినముల్లో యూదుల్లో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తోటలను త్రొక్కటియు, గింజలు తొట్టులో పోయిటియు, గాడిదల మీద బరువులు మోపటియు, ద్రాక్షరసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటియు చూసి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారును గద్దించితిని. తూరు దేశస్థులను కాపురముండు యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానా విధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా చివరి సంస్కరణ ప్రార్థన. వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ప్రజలు విశ్రాంతి దినమును పాటిస్తానమని వాగ్దానం చేశారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం గమనించినట్లయితే వారు విశ్రాంతి దినమున నానా పనులు చేస్తున్నట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. కనుక నెహెమ్యా వారిని గద్దించినట్లుగా విశ్రాంతి దినమును ఏమీ చేయకుండా వారిని నివారించడానికి నిర్ణయాత్మక చర్యను తీసుకున్నట్లుగా ఇక్కడ చూడగలుగుతున్నాం. అతడు వ్యాపారంపై కఠినమైన చర్యలను, నిషేధమైన ఆజ్ఞలను విధించాడు కదండి. విశ్రాంతి దినము దేవుని కొరకు ఇశ్రాయేలీలు, యూదులు చాలా ఒక నిష్ఠతో వారు పాటించాలి. ఆ రోజు ఏమీ చేయకూడదు, దేవుడిచ్చిన ఆజ్ఞ. కానీ విశ్రాంతి దినమున కూడా వ్యాపారం చేస్తున్నారు కదండి. మరొక ప్రధాన సమస్య ఏంటంటే అన్యులను వివాహం చేసుకునే ఆచారం కొనసాగింది. వారు వారిని దేవుని నుండి తప్పుదారి పట్టించారు. చాలాసార్లు దేవుడు వీటి విషయమై కూడా ఆజ్ఞలు ఇచ్చారు, కానీ వారు ఏమీ కూడా వారు పట్టించుకోలేదు. వారు ఇంకా మనం చూసినట్లయితే వారు పిల్లలు వారు కానీ ధర్మశాస్త్రమును, యోధా భాషను మాట్లాడలేకపోయారు, ధర్మశాస్త్రమును ఆచరించలేకపోయారు. కనుక ఈ విధమైన వాటిని నివారించడానికి చివరిగా ఒక సంస్కరణ చేసినట్లుగా మనం చూస్తాం కదండి. వివాహం చేసుకున్న వారిని శిక్షించడం ద్వారా నెహెమ్యా ఈ సమస్య యొక్క తీవ్రతను నొక్కి చెప్పాడు. మొత్తం ప్రక్రియ అంతటా నెహెమ్యా దేవునికి ప్రార్థించటము ఇక్కడ మనం చూడగలుగుతాం. దేవుడు మనకు నేర్పించే పాఠము మనం గమనించినట్లయితే 29 నుంచి 31 వచనాలు. నెహెమ్యా ప్రార్థనతో దేవుడు అతనిని పిలిచిన పునర్రూపములను ప్రారంభించాడు మరియు ముగించాడు కదండి. దేవుడు ఏదైతే ఆశించాడో, దేవుడు ఏదైతే మొదలుపెట్టాడో, ఏదైతే చేయాలనుకున్నాడో నెహెమ్యా దానిని కొనసాగించినట్లుగా చూస్తాం. నెహెమ్యా ప్రార్థనలో అదే మనకి కనబడుతుంది. అంతటా తన స్వంత బలంపై ఆధారపడి ఉంటే వ్యతిరేకత మరియు ప్రలోభాలను అధిగమించడం కష్టం కదండి. నెహెమ్యా దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రార్థనలో మనం చూడగలుగుతాం. మన సేవలో కానీ, విశ్వాస జీవితంలో కానీ దేవుని మీద ఆధారపడటం చాలా అవసరం. దేవుడు గొప్పవాడు, మన పనులను ఆయనే కొనసాగిస్తాడు. అందుకే ప్రార్థన లేకుండా ప్రారంభమయ్యే సంస్కరణలు చాలా అరుదుగా ఉంటాయి. నిజమైన సంస్కరణ దేవుని నుండి వచ్చిందని మనము విశ్వసించాలి. మనము ఈ వాక్య భాగాన్ని లోతుగా ధ్యానం చేసినప్పుడు 15 నుంచి 31 తప్పును సరిదిద్దడానికి, వ్యతిరేకతను మరియు అసౌకర్యాన్ని భరించడానికి మనం సిద్ధంగా ఉండాలి కదండి. అదే ఈరోజు వాక్యము మనకు గుర్తు చేస్తుంది. సంఘంలో తప్పును కానివ్వండి, సమాజంలో తప్పును కానివ్వండి, మనం దిద్దడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నెహెమ్యా తన సన్నిహితులతో సంబంధాలు చెడగొట్టబడినప్పటికీ లోతుగా పాతుకుపోయిన కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. సువార్త కోసం ద్వేషాన్ని భరించేంత ధైర్యం ఉన్నవారు మాత్రమే దేవుని చిత్తాన్ని నిజంగా సమర్థించగలరు కదండి. నెహెమ్యా ఏం చేశాడండి? తన స్నేహితులను పోగొట్టుకున్నాడు. ఈ సంస్కరణలు తీసుకొచ్చే భాగంలో స్నేహితులను పోగొట్టుకున్నాడు. అయినా కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అవన్నీ కూడా భరించినట్లుగా మనం చూస్తాం. సంఘంలో
సమాజంలో సంస్కరణలు తేవడానికి ఆయన ఎంతో ప్రయత్నించాడు. అలాంటి సమయంలో అనేకమైన విపత్తులు ఎదుర్కొన్నాడు. ఈరోజు మనం కూడా సువార్త నిమిత్తము కదండి, మనల్ని ద్వేషించే వారిని భరించటం, సువార్తను వ్యతిరేకించే వారిని భరించటం, కష్టాలు బాధలు భరించటము, మనం ఇవన్నీ కూడా సంతోషంగా అనుభవిస్తాం. ఎందుకంటే దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇవన్నీ చేయగలుగుతాం. ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీ నామానికి వందనాలు. నీ వాక్యమును బట్టి అవునైనా ఆనాడు నెహెమ్యా ఏ విధంగా అయితే సంస్కరణలు చేయడానికి, తప్పులను సరిదిద్దడానికి ఏ విధంగా అయితే ప్రయాసపడ్డాడో, నేడు మేము కూడా ఆ విధంగా ఉండడానికి సాయం చేయండి. వాక్య పెట్టిన ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనది. ఆమేన్.